హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిథున రావడంతో సంతోషంలో దేవ కుటుంబం. అదేంటి, హరివర్ధన్ మిథునను ఎలా పంపించాడు, అసలు మిథున ఎలా వచ్చింది, దేవ ఎందుకు సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే హరివర్ధన్ని ఫోన్ అడుగుతుంది మిథున. డాడీ ఒకసారి ఫోన్ ఇవ్వు, ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని అడిగినా సరే హరివర్ధన్ అయితే ఎందుకమ్మా, ముందు నువ్వు లోపలికి పదా, ఇప్పుడే కదా నువ్వు హాస్పిటల్ నుండి వచ్చింది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా, అలా స్ట్రైన్ అవ్వకు అని చెప్పినా సరే అలంకృత ఫోన్ తీసుకొని దేవాకి అయితే ఫోన్ చేస్తుంది. దేవా అయితే ఇంకా వాళ్ళ షెడ్లో పడుకుని ఉంటాడు. పడుకున్న దేవాకి మిథున నుంచి కాల్ వస్తుంది. కాల్ రాగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళ నాన్నకి మాట ఇచ్చిన అయితే గుర్తొస్తుంది. నేను మాట ఇచ్చాను కదా తన జీవితంలోకి వెళ్ళనని, మళ్ళీ ఫోన్ ఎలా లిఫ్ట్ చేయగలను, నేను మిథున మీద ఒట్టేసి మరీ మాట ఇచ్చాను కాబట్టి ఇంకా ఆ మాటను నేను దాటలేను, కాబట్టి ఇంక నేను ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్పేసి ఫోన్ అయితే అలాగే వదిలేసి చాలా బాధపడుతూ ఉంటాడు దేవ. కానీ ఆ బాధనైతే ఎవరికి చెప్పడు. ఇంకా దేవ ఇంటికి రావడంతో అందరూ కూడా అడుగుతూ ఉంటారు, దేవా ఎలా ఉంది మిథునకి, నువ్వు మిథున దగ్గరికి వెళ్ళొచ్చావా అని చెప్పేసి అందరూ అడిగినప్పటికి కూడా దేవా అయితే ఏమీ మాట్లాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే శారద అంటూ ఉంటుంది, దేవా ఈ టైంలో నువ్వు మిథున దగ్గర ఉండాలి, ఇన్ని రోజులు మిథున దగ్గర ఉండి ఈ టైంలో వచ్చేసావేంటి నువ్వు, తను అసలే బాధలో ఉంది కదా, నువ్వు తనను ఓదార్చడానికి తన పక్కనే ఉంటే తను చాలా సంతోషంగా ఉంటుంది, తనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, నువ్వు వెళ్ళు దేవా అని చెప్పేసి ఎంత చెప్పినప్పటికి కూడా అమ్మ నేను వెళ్ళలేను అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు దేవా. ఇంకా మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళు తెరిచేసరికి దేవా నా దగ్గర లేడు, అది కాకుండా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అమ్మ వాళ్ళని కానీ నాన్నని కానీ ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు, అసలు ఏం జరుగుంటుంది, దేవా ఎక్కడికి వెళ్ళాడు, నాన్న ఏమన్నా అన్నాడా దేవాని, లేదంటే వదిన అన్నయ్య ఏమైనా అన్నారా, అసలు ఏం జరిగింది అని చెప్పేసి మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటే రాత్రి అయితే నిద్ర పట్టదు మిథునకి. నిద్ర పట్టకుండా ఉంటే అటుపక్క దేవా కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనవసరంగా ప్రామిస్ చేశానా, నేను ఉండలేను కదా మిథునను వదిలిపెట్టి, మిథున నా జీవితంలోకి రావడం నాకు చాలా సంతోషం, ఒకప్పుడు మిథున వాల్యూ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మిథున వాల్యూ తెలిసినా సరే నేను ఎందుకు మిథునకు దూరంగా వచ్చేసాను, నేను అనవసరంగా ప్రామిస్ చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. నాకు ఈ బాధ కరెక్టే, మిథున లాంటి మంచి అమ్మాయిని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, ఎంతో బాధ పెట్టాను, కనీసం కడుపుకి అన్నం కూడా పెట్టకుండా నేను చాలా బాధ పెట్టాను, కాబట్టే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని చెప్పేసి దేవా అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా తెల్లవారు లెగగానే అందరూ కూడా లేచి మిథునను లేపుదామని చెప్పేసి వెళ్తారు. ఇంకా లలిత అయితే మిథునను లేపుదామని రూమ్లోకి వెళ్ళేసరికి మిథున అయితే రూమ్లో ఉండదు. ఇంకా ఒక్కసారిగా ఏమండి అని చెప్పేసి కేక వేస్తుంది. కేక వేయగానే హరివర్ధన్ అలాగే అలంకృత అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏమైంది లలిత, ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్తే, మిథున లేదండి రూమ్లో, ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు, నేను కాఫీ ఇద్దామని వెళ్ళాను కానీ మిథున రూమ్లో లేదు అని చెప్పగానే ఒక్కసారిగా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మిథున లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళుంటుంది ఇంత పొద్దున్నే, గుడికి ఏమైనా వెళ్ళుంటుందా, అసలే తన ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మళ్ళీ అనుకుంటూ ఉంటాడనమాట, దేవా దగ్గరికి ఏమైనా వెళ్ళిందా, ఏం జరుగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఈలోపైతే ఇంకా ఈ ఇంట్లో శారద అలాగే మాస్టర్ గారు అందరూ కూడా చాలా బాధపడుతూ కూర్చుంటారు. మిథున చూస్తే అక్కడ బాధపడుతుంది, ఇక్కడ చూస్తే దేవా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు, అదేమని అడిగితే నేను వెళ్ళలేనంటున్నాడు, అసలు ఏమై ఉంటుందండి అని చెప్పేసి మాస్టర్ గారితో లలిత అంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఇంకా అప్పుడే ఆటోలోంచి మిథున దిగుతుంది. మిథునను చూడగానే ఒక్కసారిగా శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అరే దేవా మిథున వచ్చిందిరా అని చెప్పగానే ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు దేవా. అలా దేవాని చూడగానే ఒకరినొకరు మిథున దేవా చూసుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇంకా మిథున అయితే పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోబోతుంటే దేవా అయితే పట్టుకుంటాడు. మిథున నీకు అసలే బాగోలేదు కదా, ఎందుకు నువ్వు అంత ఫాస్ట్గా నడుస్తున్నావు అని చెప్పేసి అంటే, దేవా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, నేను కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు లేవు, నాన్నని అడిగితే చెప్పట్లేదు, అమ్మని అడిగితే చెప్పట్లేదు, ఎవరు కూడా నీ గురించి మాట్లాడట్లేదు, టాపిక్ని స్కిప్ చేసేస్తున్నారు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు దేవా, నేను కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు కనబడాలా కదా,
నువ్వు కనబడితేనే నేను సంతోషంగా ఉంటానన్న విషయం నీకు తెలిసి కూడా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఎంత మాట్లాడినా సరే దేవ అయితే సమాధానం అయితే చెప్పడు. ఇంకా శారద అంటూ ఉంటుంది, చూడమ్మా మిథున, నువ్వు ముందు లోపలికి రా, ముందు లోపలికి వచ్చి కూర్చో, నీకు అసలే బాగోలేదు అని చెప్పేసి మిథునని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టినాక ఇంకా మా శారద అయితే చెప్తూ ఉంటుంది, అమ్మ మిథున, వీడికి ఏమైందో అర్థం కావటం లేదు. దేవ అక్కడి నుండి వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడటం లేదు, అన్నం కూడా తినటం లేదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా నేనైనా అని చెప్తే, ఆంటీ అత్తయ్య నాకైతే ఏం జరిగిందో తెలీదు, నేను అమ్మ వాళ్ళని అడిగినా ఎవరు చెప్పలేదు, అందుకే ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను, నాకు దేవాని చూడాలనిపించింది అని చెప్పగానే దేవా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కానీ దేవాని అడిగినా సరే ఏమీ సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఇంకా శారద కూడా అదేనమ్మా మా బాధ, ఏమడిగినా సరే చెప్పట్లేదు, తిండి తినట్లేదు, అక్కడ ఏం జరిగిందిరా అంటే ఏమీ మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మాస్టర్ గారు అయితే, అమ్మ మిథున, నీకు ఇప్పుడు ఎలా ఉంది, ఆరోగ్యం అంతా బాగానే ఉందా, ఒంట్లు తేలిగ్గానే ఉందా అని చెప్పేసి మాస్టర్ గారు అడగగానే, మామయ్య గారు నాకు అంతా బాగానే ఉంది, ఒక్క దేవా లేడనే బాధ తప్ప నేను అంత సంతోషంగానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఈలోపైతే హరివర్ధన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. కంగారు పడిపోతూ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం రండి, దేవా దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో అని చెప్పేసి కారు వేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉంటారు వాళ్ళు కూడా. బయలుదేరి దేవా ఇంటికి రాగానే దేవా దగ్గర కూర్చొని ఉంటుంది మిథున. వాళ్ళని చూసి వీళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అదిగోండి మిథున, మన మిథున ఇక్కడే ఉందండి, ఎక్కడికి వెళ్ళిపోలేదు. అమ్మ మిథున, ఏంటి చెప్పకుండా వచ్చేసావు, మేమంతా కంగారు పడ్డామో తెలుసా, కాఫీ ఇద్దామని రూమ్లోకి వెళ్ళేసరికి నువ్వు లేవు, ఏమైపోయావో అని చెప్పేసి మేము చాలా కంగారు పడుతూ వెతుకుతూ వచ్చాము అని చెప్పేసి ఇంకా లలిత అయితే అంటూ ఉంటుంది మిథునతో. ఇంకా హరివర్ధన్ కూడా, అమ్మ మిథున, ఎందుకు, నీకు అసలే బాగోలేదు కదా, నిన్ను డాక్టర్ గారు 1 మంత్ రెస్ట్ తీసుకోమని చెప్పారు, గుర్తులేదా, అది కూడా చెప్పకుండా వచ్చేయడం ఏంటి అని చెప్పేసి హరివర్ధన్ అడుగుతూ ఉంటే ఇంకా మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది, నాన్న, నేను దేవాన్ని చూడాలి అని చెప్పేసి బెడ్ మీద ఉండగానే అనగా నాకు ఇంతవరకు మీరు దేవాన్ని చూపించలేదు, ఏం జరిగింది అని అడిగితే దేవా చెప్పటం లేదు, అత్తయ్య వాళ్ళు కూడా చెప్పడం లేదు, ఎందుకంటే దేవా అత్తయ్య వాళ్ళకు కూడా చెప్పకుండా ఉన్నాడంట, అసలు ఏం జరిగిందో నాకైతే అర్థం కావటం లేదు, నాకు దేవాన్ని చూడాలనిపించింది నాన్న, నా భర్త నా కళ్ళ ముందే ఉండాలి, అందుకే నేను మీకు చెప్పకుండా వచ్చేసాను, సారీ నాన్న అని చెప్పగానే పర్లేదమ్మా అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు. ఇంకా హరివర్ధన్ అయితే, నేను ఎంత దూరంగా పెడదామని చూసినా సరే మిథున అయితే దేవాకి దగ్గర అవుతూనే ఉంది. తర్వాత ఇప్పటికే దేవ వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతుంది నా కూతురు, ప్రాణం పోయే పొజిషన్లోకి వెళ్ళి 2 సార్లు వెనక్కి వచ్చింది, 3ఓసారి ఇంకేమైనా జరిగి నా కూతురికి ఏమైనా అయితే నేను తట్టుకునే పొజిషన్లో లేను, ఈ పిల్లకి చెప్తేనేమో అర్థం కావటం లేదు, ఏం చేసి వీళ్ళిద్దరిని నేను దూరం చేయాలి, నాకు వీళ్ళిద్దరిని దూరం చేయాలని అయితే లేదు, కానీ దేవ వల్ల నా కూతురికి ఏమవుతుందో అనే భయంతో మాత్రమే నేనైతే వీళ్ళిద్దరిని దూరం చేయాలనుకుంటున్నాను. అయినా దేవ నాకు ప్రామిస్ చేశాడు కదా, మిథున మీద ప్రామిస్ చేసి మరీ చెప్పాడు కదా తన జీవితంలోకి వెళ్ళనని, అందుకనే సమాధానం చెప్పలేదు, అందుకే మిథున ఎంత అడిగినా సరే సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్. ఇంకా అందరూ కూడా మిథునకు బాగానే ఉందని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.